ఓం నమో వెంకటేశాయ నమః. కరుణామయ ప్రేమమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరిలో వెలిసి మమ్మల్ని అందరినీ కూడా సప్త చక్రాలను ఉన్నటువంటి కుండలిని శక్తి సప్త చక్రాలను మేలుకొల్పగలిగేటటువంటి నీ దర్శన భాగ్యం అమోఘం, అద్భుతం, జ్ఞానానందం కూడా. పెద్ద వయసున్న వ్యక్తి అడిగాడు. కూర్చున్నటువంటి వృక్షం పైన ఒక పండు పండి చాలా రోజుల నుంచి అలాగే ఉంది. మీరు ఆ పండుని ఎందుకు తీసుకోలేదు? మీ ఆహారం కోసం పెట్టుకున్నారా, లేకపోతే అది ఏమిటి? మాకు అర్థం కాని సమస్య, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అన్నాడు. అవునైనా, అది పండు పండితే ఏమవుతుంది? నెల రాలుతుంది. నెల రాలిపోవాలి, కానీ ఆ పండుని మనం ఎందుకు కొయ్యాలి? మరి ఈ పండ్లన్నీ కోసుకొని ఆహారంగా తింటారు కదా. తింటారు, అందరూ తింటారు, కానీ ఈ పండు తినదగిన పండు కాదు. భూమాత తన నుంచి తానుగా ఉత్పత్తి చేసిన చెట్టు. అయితే ఈ చెట్టు పండ్లన్నీ కూడా అన్నీ ఎవ్వరు కూడా తినలేరు. ఎందుకంటే ఈ యొక్క చెట్టు యొక్క పండు అది మహా చేదుతో ఉంటుంది. చూడ్డానికి ఎర్రగా ఆనందంగా ఆకర్షణ కనబడుతుంది, కానీ దాన్ని తింటే విషం తిన్నంత ప్రమాదం ఉంటుంది ఆ పండ్లు. అందుకని ఈ చెట్టు పండ్లు ఎవరు తాకరు. కానీ ఇది ఒకే ఒక పండు మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. అది కొంతకాలానికి కాల ప్రభావంలో అందులో అనేక రకాలైనటువంటి క్రిములు, కీటకాలు, పురుగులు చేరి అది తొడిమ, అంటే చెట్టు వేలాడుతున్నటువంటి ఆ తొడిమ తెగి అదే తెగి కింద పడుతుంది. కింద పడ్డం వల్ల ఏం ప్రయోజనం? మీరు తినలేని పండుని ఎందుకు ఉంచుకున్నారు? నేను ఉంచలేదు నాయన, భగవంతుడు ఉంచాడు. మానవులందరూ కూడా భగవంతుని బిడ్డలం కదా. ఈ వృక్షాలు, ఈ యొక్క పర్వతాలు, లోయలు, నదులు అన్నీ ఆయన సృష్టే కదా ఈ భూమి మీద ఉండేది. కనుక ఈ పండు ఎందుకు అలా అన్నానంటే, ఈ పండు ఎప్పుడు కూడా మానవులు జ్ఞానఫలం. ఇది జ్ఞానఫలం అంటే ఏమి? భక్తి అనేటువంటి జ్ఞానం ఉంటే దీని యొక్క శక్తి అర్థమవుతుంది, దీని యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ఏంటంటే అనేక కర్మలు చేస్తూ అనేక పాపాలు చేస్తూ ఉంటారు కొందరు, అనేక పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, దానధర్మాలు చేస్తూ ఉంటారు, అనేక మంది నిస్సహాయాలు సహాయం చేస్తూ ఉంటారు. అంటే మీ మానవ సేవ, మాధవ సేవకై ఉపయోగపడేటటువంటి వారు మనం తినదగినటువంటి పండ్లు. మానవులు ఆహారంగా తీసుకునే పండ్లన్నీ కూడా ఎవరి రూపంలో అంటే, ఎవరైతే మానవుల్ని మానవులుగా చూస్తూ, మానవుల్ని యొక్క ప్రేమను చూస్తూ, మానవులలో తమ ఆనందాన్ని చూస్తూ ఉన్నవారు, లేనివారు వారి దగ్గర తీసుకొని ఆనందిస్తూ ఇలా ఆనందంగా పరిపాలన జరుగుతూ ఉంటే అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండడం వల్ల అటువంటి పండ్లు తింటే ఆరోగ్యం. అందుకని భగవంతుడు ఆనంద ఫలాలు తనిగా ఇచ్చాడు. అవి వేరేగా ఉంటాయి. ఆనంద ఫలాలు అంటే మనం తినదగిన పండ్లు, తగని పండ్లు అనేకం ఉన్నాయి. భూమి మీద జన్మించి ఆహారానికి ఉపయోగపడని ఫలాలు అనేకం ఉన్నాయి. అవి ఎవర్రా అంటే, ఎవరైతే అజ్ఞానంతో తమో గుణము, రజోగుణము కలిగి, రజోతమో గుణాలు కలిగి ఆ రజోతమో గుణాల చేత పీడించబడుతూ మానసిక వైకల్యం తెచ్చుకొని మానసిక రోగాలతో బాధపడుతూ వాళ్ళ యొక్క మానసిక రోగాలను ప్రజలపైన వేసి ప్రజలను హింసిస్తూ పీడిస్తూ జీవిస్తూ ఉంటారే, అటువంటి వారి ఫలాలు ఇటువంటి ఫలాలు. ఈ ఫలాన్ని ఎవరు తినరు. కనుక ఇదేమవుతుంది? పురుగులు అవన్నీ చేరి, పురుగులు ఇవన్నీ కూడా ఏ ఫలం తినేస్తాయి. ఇదంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకు? కర్మలు అనబడి ఈ పురుగులు అందులో చేరి ఆ యొక్క ఎవరైతే పాపకర్మలు చేస్తుంటారో వాళ్ళను లోపలంతా కూడా అనేక విధాలుగా కలబెడుతూ నానా రకాల రోగాలు పీడితులయ్యి అనేక రోగాలతో, శారీరక రోగాలు, మానసిక రోగాలు ఇవన్నీ అందులో ఉంటుంది ఈ పండు లోపల. ఈ పండులో అటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో ఈ పండు రాలి పడిపోతుంది. అంటే ఎవరైతే అలా పాపకర్మలు చేసుకుంటూ పోయి చివరకు
అనేక మనశ్శాంతి లేకుండా అనేక సమస్యలతో నిరంతరం జీవిస్తూ తపిస్తూ బాధపడుతూ నా అనేవాళ్ళు లేకుండా నీ అనేవాళ్ళు లేకుండా నువ్వు ఏమన్నా పెట్టుకో, ఏమన్నా చేసుకో. నేను ప్రేమించేవాళ్ళు అంటే ఎవరు ఉండరు అప్పుడు. ఎందుకు? నువ్వు రోగగ్రస్తుడు, మలమూత్రాలు విసర్జిస్తూ అక్కడ పడి ఉంటావు. నీ దగ్గర రావాలంటే ఎంత డబ్బు పెట్టినా మనుషులు రారు, ఆశ్రయించుకునే పరిస్థితి వస్తుంది. ఒక మామూలు జబ్బు అయితే కదా. కనుక ఇలాంటి రోగగ్రస్తులైన ఫలాలను ఎవ్వరు కూడా మానవులు మనము తినము. అందుకే ఈ యొక్క జ్ఞాన పండు అంటాం దీన్ని. అంటే ఏమి? మానవులకు పండ్లు ఆహారంగా ఉపయోగపడే పండ్లన్నీ కూడా పుణ్యఫలాలు, ఉపయోగపడిన పండ్లన్నీ కూడా పాప ఫలాలు. పుణ్యఫలము, పాపఫలము. శ్రీకృష్ణుడికి ఈ యొక్క పాపఫల ఇది కానీ పుణ్యఫల లాభం కానీ నష్టం కానీ ఆయనకి ఏమి అంటాం. ఈ యొక్క పండు రహస్యం అది నాయన అని చెప్పాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, పండ్లలో అంత ఇది ఉందా నాయన? పండ్లు అంటే మనకు ఆహారమైనప్పుడు ఆ వృక్షం ఆనందిస్తుంది. ఏం ఆనందిస్తుంది? నా బిడ్డలు ఒకరి ఆకలి తీరుస్తున్నారు, ఒకరికి ఆనందాన్ని ఇస్తున్నారు, ఒకరికి రుచి రుచిగా ఉపయోగపడుతున్నారు అని ఆ వృక్షం ఆనందిస్తుంది. కానీ ఈ వృక్షం ఏమో తెలుసా? తపిస్తుంది, ఏడుస్తుంది. దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు? నా యొక్క పండ్లను మానవులు తినలేదు, నన్ను ఆనందించడం లేదు, ఎందుకు నాకు ఈ జన్మ అని ఈ వృక్షం అహోరాత్రాలు విపరీతమైన దుఃఖంతో బాధపడుతుంది. ఎందుకు? తల్లి. అదేవిధంగా ఏ తల్లి కన్నా బిడ్డలైనా, ఏ తండ్రి తల్లి కన్నా బిడ్డలైనా మంచి పుణ్య కార్యక్రమాలు మనసు మంచిగా ఉండి అలా వెళ్తే, మంచిగా ఉపయోగపడుతుంటే, మంచి ఆలోచనలతో ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందము. అదేవిధంగా ఏ కర్మలు ఏ పాపాలు చేస్తున్నారో వాళ్ళని కూడా తల్లిదండ్రులు లోపల క్షోభపడతారు. పైకి ఏమనలేరు, కానీ లోపల క్షోభ ఉంటుంది. ఏం క్షోభ? నా కొడుకు ఇంత దుర్మార్గుడైనాడా కంసుడు అని ఆ తల్లి బాధపడుతుంది. అదేవిధంగా నరకాసురుడు తల్లి చేతిలో చనిపోతాడు. ఎందుకు? తల్లి కూడా ఓర్చుకోలేకపోయింది వాడి దుర్మార్గాలను. నరకాసురుడిని సంహరించింది ఎవరు? కన్న తల్లే నరకాసురుడిని సంహరించింది. కనుక ఇలా దుర్మార్గులను పెంచి పోషిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారంటే అంత నరకం అనుభవిస్తారు. కనుక నాయన, పాపపుణ్య ఫలాలే మనం తీసుకునే ఆహారంగా తీసుకునే పళ్ళు, మనకు ఆహారంగా ఉపయోగపడని పండ్లు పాప ఫలాలు. ఇదేనైనా దీని చరిత్ర. అర్థమైందా గురువుగారు? ఏదో ఇక్కడ మనకు కావాల్సింది మంచి చెడులు. ఎవరు మంచి, ఎవరు చెడి, ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు. మంచివారు ఎప్పుడు అందరు మేలు కోరుతారు, చెడ్డవారు ఎప్పుడు పక్షపాత ధోరణిలో ఉంటారు. తమవారని ఇతరులని భేదాలు చూపిస్తూ, ఇతరులను హింసిస్తూ పీడిస్తూ ఆ యొక్క కంసుడిలాగా, నరకాసురుడిలాగా, రాక్షసుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన కోసం ఈ భూమి మీద ఈ ఫలాలు ఏర్పడ్డాయి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానికి మూలం కృష్ణుడు, ఆనందానికి మూలం శ్రీకృష్ణ పరమాత్మ, సర్వ సంతోషాలకు మూలం శ్రీకృష్ణ పరమాత్మ, మానవులకు ఉత్తమగతులు ఇవ్వడానికి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పాదాలు పట్టుకున్నామంటే, నిరంతరం మనసులో పెట్టుకున్నామంటే మనకు ఆనందం తప్ప ఏమీ ఉండదు. భగవంతుడు అన్నీ మనకు అనుకూలిస్తూ ఉంటాడు. అంటే మన యొక్క జీవితం అలా హాయిగా సాగిపోతూ ఉండేలా చేస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.